నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. ఆర్యాన్స్కి ఆల్రెడీ SMA type 2 జెనెటికల్ డిసీజ్ వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇద్దరు కూడా జాబులు మానేశారు. ఏ ఇయర్ లో తెలిసింది మీకు? అంటే మాకు 1.5 year లో తెలిసింది సార్. మామూలుగా బాబు పుట్టగానే కూడా బ్రీతింగ్ ఇష్యూస్ వల్ల చనిపోతాడు బతకడని చెప్పారు మాకు. కాకపోతే మనం టైం లేదు, బాబు 2 years అయిపోయింది. 2.5 years లోపు ఇప్పియాలి, ఏ ఇంజెక్షన్ ఇప్పించినా సరే. ఇప్పుడు బాబుకి ఎంత? 2 years 2 months ఉంటుంది. 2 months లో ఇంజెక్షన్ ఇవ్వకపోతే కష్టం అని చెప్పారా? వేరే పిల్లలు కూడా నార్మల్గా నా ముందు నడుస్తూ ఉంటే వీడానికి ఇలా ఉన్నాడు అని చెప్పేసి నాకు బాధ అవుతూ ఉంటుంది. అది మాట్లాడుతున్నాడు ఏమన్నా? మాటలు కూడా రావు. ఫండింగ్ ఎంతవరకు వచ్చింది? ఇంకెంతవరకు ఫండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 75 lakhs వరకు వచ్చేస్తాం మనకు తిరుగు నుంచి. అంటే మనకు 1.5 CR కావాలి, ఒక హాఫ్ అమౌంట్ కావాలి, 75 lakhs కావాలి. అంత వస్తే బాబు ఇంజక్షన్కి వెళ్ళొచ్చు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. SMA type 2 జెనెటికల్ డిష్యూస్ అనేది చాలా సాధారణంగా అందరిలో రాదనమాట, చాలా రేర్గా వస్తుంది. మీరు చూసుకుంటే 4 కోట్ల తెలంగాణ జనాభాలో అంటే పుట్టిన పిల్లల్లో ఒక 2-3 చూసాం రీసెంట్గా అయితే. బట్ ఆంధ్రాలో SMA type 1కి లోకేష్ గారు చాలా హెల్ప్ చేశారు. ఒక పాపకి పునర్విక ఐ థింక్ పేరు కూడా, మళ్ళీ పునర్జన్మనిచ్చారని కూడా మనం పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయినాయి. ఆయన కూడా పాపను వచ్చి హాస్పిటల్లో కూడా చూశారు. వాళ్ళు కూడా క్రౌడ్ ఫండింగ్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్స్ అంతంత పెట్టి ఇన్వెస్ట్ చేసి పిల్లలకి ఇంజెక్షన్ ఇప్పించే పరిస్థితిలో లేవని కూడా కొంతమంది చెప్తున్నారు. క్రౌడ్ ఫండింగ్ చేసుకోండి, ఏదైనా గవర్నమెంట్ నుంచి మేము హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. ఆ పాపకి ఆల్మోస్ట్ 8 నుంచి 9 కోట్లు తక్కువైతే, అంటే 16 కోట్ల ఇంజెక్షన్కి 8 నుంచి 9 కోట్లు తక్కువైతే నారా లోకేష్ గారు దగ్గరుండి ఆ డబ్బులు ఆయనే సమకూర్చి అమెరికా నుంచి ఆయనే ఆ ఇంజెక్షన్ తెప్పించి పాప ఇప్పించారనమాట రీసెంట్గా. బట్ ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మన తెలంగాణకు సంబంధించిన భువనగిరికి సంబంధించిన ఈ బాబు ఆర్యాన్స్. సో ఆ పాపకు వచ్చింది type 1, బాబుకు వచ్చింది SMA type 2. సో ఎలా ఉంటుందమ్మా? అంటే ఏ ఇయర్లో తెలిసింది మీకు? అంటే మాకు 1.5 year లో తెలిసింది సార్. మామూలుగా బాబు పుట్టగానే కూడా బ్రీతింగ్ ఇష్యూస్ వల్ల చనిపోతాడు బతకడని చెప్పారు మాకు. తర్వాతకి లేదు ఇంకా హాస్పిటల్ ట్రై చేద్దామని వెళ్ళాము. అక్కడ ఒక 10-11 lakhs ఖర్చు పెట్టాము మేము దానికోసం. బాబు బతికాడు, సేఫ్ ఉన్నాడు అని అనుకున్నాము. ఒక 6 monthsకి మళ్ళీ న్యూమోనియాస్, కోల్డ్ అవన్నీ స్టార్ట్ అయినాయి. సో ఎందుకు ప్రాబ్లం ఇట్లా అవుతుందని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్స్ అవుతా ఉన్నాం. ఈ 6 monthsకి నెక్ అనేది హోల్డ్ చేయలే, ఇట్లా పడిపోతుంది. దానివల్ల మాకు డౌట్ వచ్చింది సార్. ఇంకా ఆల్రెడీ వీక్ ఉన్నాడు, ప్లస్ ఇదొక ప్రాబ్లం ఏంటి అని చెప్పి అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశారు, నార్మల్ వచ్చినాయి. ఇంకొకటి జెనెటిక్ టెస్ట్ చేస్తే ప్రాబ్లం ఏంటో తెలిసిపోతుందమ్మా అన్నారు. చేస్తే ఈ ప్రాబ్లం అనేది తెలిసింది సార్. 1.5 year డాక్టర్స్ ఎస్ సార్. లేదు సార్, చాలా మందికి నార్మల్ గా కూడా ఉంది సార్. ఇప్పుడు మన ఇండియాలో SMA పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏం మేనరికం కాదని చెప్పేస్తున్నారు. బట్ డాక్టర్స్ మాత్రం మాకు ఇదే రీజన్ చెప్తున్నారు, మీరు మేనరికం కాబట్టి బాబిల్లా వచ్చాడని చెప్తున్నారు. ఇంకా మాకు టెస్ట్ అనేది ఏం చెప్పలేదు సార్. ఇప్పుడు మేము ఈ ప్రాబ్లం తెలిసాక మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళి మీరు మాకు ఇట్లా ఎందుకు చెప్పలేదు అని అడిగితే అవి లాక్స్ ఉంటాయి, మీరు పెట్టుకోగలరా, మీరు పెట్టుకోలేరేమో అని మేము చెప్పలేదు అని చెప్తున్నారు సార్ ఇప్పుడు డాక్టర్స్. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత బాబుని ఇంత బాధ పెడుతున్నాము, అప్పుడే టెస్ట్ చేయించుకునే వాళ్ళం కదా సార్. ఇప్పుడు మేము ఇక 1.5 yearకి తెలిసాక ఇంకా అప్పటికి 1.5 ఇంజెక్షన్ రాలేదు, సిరప్ అనేది మన ఇండియాకి రాలేదు, 6 lakhs సిరప్ ఒకటి, ఈ 16 CR ఇంజెక్షన్ ఇంకా పెట్టుకోలేమేమో అని చెప్పేసి 1 month 2 months అట్లా డిలే చేశాము. ఇంకా బాబుని ఇంకా ఆశలు వదులుకోవాలి అనుకున్నాడు డాక్టర్స్, మాకు చెప్పారు 2 years బతుకుతాడు, అంతకని ఎక్కువ బతకడని చెప్పేశారు మాకు. తర్వాత ఒక 2 monthsకి మనకి రెయిన్బో హాస్పిటల్లో వెళ్తే సార్ చెప్పారు మన ఇండియాకి వచ్చిందమ్మా ఇంజెక్షన్, సిరప్ 12,000 అట్లా వచ్చింది, ఇంజెక్షన్ మాత్రం 16 CR ఉందని చెప్పారు. అప్పటికి ఇది రాలేదు, 1.5 రాలేదు. అంటే ఇది type 2 కాబట్టి 1.5 సరిపోద్దంట. ఇప్పుడు 1.5 CR అవుతుంది. 1.5 CR 16 CR కూడా ఇవ్వచ్చు సార్ మనము. కాకపోతే మనం టైం లేదు, బాబు 2 years అయిపోయింది. 2.5 years లోపు ఇప్పియాలి, ఏ ఇంజెక్షన్ ఇప్పించినా సరే. ఓకే, అంటే ఏ ఇంజెక్షన్ ఇచ్చినా 2.5 years లో. ఇప్పుడు బాబుకి ఎంత? 2 years 2 months ఉంటుంది. 3 months టైం ఉంది. అంటే ఏదైనా ఒక 2 months ఎంత త్వరగా ఇప్పిస్తే అంత బెటర్ రిజల్ట్ ఉంటుంది అని చెప్తారు. 2 months లో ఇంజెక్షన్ ఇవ్వకపోతే కష్టం అని చెప్పారు. అవును సార్, చాలా కష్టం. ఇంకా 1.5 అన్నా ట్రై చేయొచ్చు, బాబుని బతికించుకోవడానికి ఏదో ట్రై చేద్దాం, ఇంట్లో కూర్చొని ఎందుకు అన్నట్టు నేను ఒక స్టెప్ వేసుకున్నా.
ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో పెట్టడం స్టార్ట్ చేసి అంటే ఎవరు రియాక్ట్ కాలేదు సార్. అందరికీ ఎంతో మందికి ఇన్ఫ్లుయెన్సర్స్ మెసేజ్ చేసినా ఒక వీడియో చేస్తే రిష్ పెడతారు. ఇక మామూలుగా ఇప్పుడు మానస అనే పర్సన్ ఇన్ఫ్లుయెన్సర్ తనే మెసేజ్ చేసి నేను మీకు స్టాండ్ తీసుకుంటాను, నేను ఉంటా అని చెప్పేసి వచ్చింది. ఇంకా తన వల్ల కొంచెం అంత సర్క్యులేట్ అయిపోయింది వీడియోస్. ఆర్యాన్స్కి ప్రాబ్లం ఉంది అని తెలియడం వల్ల ఇంకా అందరు రావడం స్టార్ట్ చేశారు సార్. 30 lakhsకి ఫండ్స్ ఆగిపోయినాయి, ఇంకా రావట్లేదు. ఎవరిని రిక్వెస్ట్ చేసినా కూడా మాకు పేజ్ ఇదవుతుంది, పేజ్ లైక్ ప్రాబ్లం అయిపోతుందని చెప్పి పెట్టట్లేదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ అన్న వచ్చి మాకు స్టాండ్ వచ్చారు. నవీన్ రామ్ సింగ్ స్టాండ్ తీసుకొని ఇంకా అన్న వల్ల ముందుకు వెళ్తుంది సార్. ఇప్పుడు 75 lakhs కలిసాము. ఎంపీని కలవలేదు, ఎమ్మెల్యే సార్ని ఒక 3-4 times మా ఊరు సర్పంచ్, వార్డ్ మెంబర్స్ని అందరిని తీసుకొని వెళ్ళాము. వెళ్తే కూడా చూద్దామంటారు ఫస్ట్, మళ్ళీ నెక్స్ట్ ఏమంటారు 1 కోటి రూపాయలు మీ ఒక్క బాబుకే పెడితే వేరే పిల్లలకి ఎట్లా బతికించుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి అంటారు. సార్ మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి అన్నా కూడా క్రౌడ్ ఫండ్ చేసుకోండి మీరు అని మాకు ఆప్షన్ ఇచ్చారు. ఇంకా 4-5 times వెళ్ళాము. ఇంకా వేరే వాళ్ళందరికీ కిషన్ రెడ్డి సార్ దగ్గరికి, హెల్త్ మినిస్టర్ సార్, ఈటర్ చాలా మందిని కలిసాము. ఎవరి నుంచి మాకు ఏ రియాక్షన్ రాలేదు సార్. ఇంకా సోషల్ మీడియాని నమ్ముకొని ముందుకు వచ్చేస్తున్నాం. సో ఇప్పుడు టైప్ 1కి టైప్ 2కి రెండుకి ఒకటే అని చెప్తున్నారు కాబట్టి టైప్ 2 వేస్తే మరి సరిపోతుంది డోస్ బాబుకి? ఓకే అవుతుంది అంటే అది 16 CR, ఇది సేమ్ మెడిసిన్, కాకపోతే తక్కువ డోసు, అది ఎక్కువ డోస్ అనమాట. ఇది లేట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది 1.5 అనేది, అది కొంచెం ఫాస్ట్గా రికవర్ అవుతారు అనమాట 16 CR. అంటే ఏంటి ఇప్పుడు బాబు మీరు అన్నారు ఫస్ట్ 1 year ఉన్నప్పుడు నెక్ స్ట్రైట్ లేదు అన్నారు, తర్వాత ఎలాంటి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు బాబు కండిషన్? నెక్ స్టేబుల్ పెట్టలేదు, కూర్చున్నా పడిపోయేవాడు, సపోర్ట్ ఉండాల్సింది పక్క. ఇట్లా ముందు పడిపోయి ఇంకా ఏదో తాకడం, బ్లడ్ రావడం ఇదే జరుగుతుంది సార్. ఇంకా మామూలుగా 24 hours బాబు కోసమే ఇంకా ఉండాల్సిందే పక్కన. ఒక్క మనిషి లేకపోతే అది ఎటు పడేది తెలియదు ఇంకా ఆయన అంతే. ఇప్పుడు మేమందరం ఇద్దరం ఇంకా జాబ్స్ మానేసుకొని పూర్తిగా ఆయనకే చేస్తున్నాం సార్. ఇప్పుడు దగ్గర ఈ 6 months నుంచి బాబు కోసం ఇంకా తిరగడం, ఎక్కడ తిరగని చోట్లేదు తెలంగాణలో అయితే. సీఎం సార్ ఇంకా వెళ్దాం అనుకుంటున్నాం, బట్ ఇంతమంది ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. సార్ రియాక్ట్ అవుతారో లేదో తెలియదు. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ డిసప్పాయింట్ అయ్యి రావాలి. ఈ వీడియోస్ ద్వారా నన్ను చూసి సార్ రియాక్ట్ అవుతారేమో అని ఒక హోప్తో ఇంకా వెళ్ళలేదు సార్ దగ్గరికి. సో ఈ బాబు సెకండ్ బాబు. ఫస్ట్ బాబు మంచిగా ఉన్నాడు, బాగా 5 years ఉన్నాడు సార్. ఆయనకు కూడా టెస్టింగ్ ఇచ్చాము, నార్మల్ వచ్చింది, ఏం లేదు బాబుకి. ఈ బాబుకే ఈ ప్రాబ్లం ఉన్నారు. కానీ డెఫినెట్గా ఇలా చూస్తూ ఏ పేరెంట్స్ కూడా చాలా కష్టం సార్. అసలు నైట్ కూడా పడుకోడు, ఫుడ్ తినడు. ఏంటంటే 24 hours ఆయనకి ఇప్పుడు ఎటు పోవాలన్నా కూడా బాబు ఈ గుర్తొస్తూ ఉంటాడు అనమాట. వేరే పిల్లలు కూడా నార్మల్గా నా ముందు నడుస్తూ ఉంటే వీడానికి ఇలా ఉన్నాడు అని చెప్పేసి నాకు బాధ అవుతూ ఉంటుంది. కానీ మాట్లాడుతున్నాడు ఏమన్నా? మాటలు కూడా రావు. కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ కాకుండా బయట వాళ్ళు కొంతమంది హెల్ప్ చేశారని చెప్తున్నారు కదా. అంటే క్రౌడ్ ఫండింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి అంటే మీకు అంటే ఫండింగ్ ఎంతవరకు వచ్చింది, ఇంకెంతవరకు ఫండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే 75 lakhs వరకు వచ్చేస్తాం మనకు తిరుగు నుంచి. అంటే మనకు 1.5 CR కావాలి, ఒక హాఫ్ అమౌంట్ కావాలి, 75 lakhs కావాలి. అంత వస్తే బాబు ఇంజక్షన్కి వెళ్ళొచ్చు మనం. ఓకే, దాని గురించే. సో ఆ హాఫ్ అమౌంట్ కూడా ఎవరు గవర్నమెంట్ నుంచి అయితే ఎవరు రాలేదు సార్, కాల్ కూడా వెళ్ళబోరు. ఓకే, అంటే మీరు వెళ్ళే ఛానల్ కూడా కొంచెం స్ట్రాంగ్ గా లేదు ఉండదు, అందుకని వాళ్ళు చాలా లైట్ తీసుకొని ఉంటారు. అందుకే మీ దగ్గరకు వచ్చాను సార్, గవర్నమెంట్ అన్న రియాక్ట్ అయితే మాకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. తిరగడానికి మాకు ఓపిక ఉన్న బాబుకి ఇంజక్షన్కి టైం లేదు సార్. అవును, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సమాజంలో వీళ్ళేదో నార్మల్ గా డబ్బు కోసం పెట్టేస్తున్నారు వీడియో అనుకుంటారు కదా, అదే అయిపోతుంది సార్. సో బాబుని ప్రతి చోటకి తీసుకెళ్లాల్సిందే, ఖచ్చితంగా సార్. ప్రతిదీ కూడా ప్రూఫ్ ఎవిడెంట్ అంటారు. అవును సార్, ఏంటి బాగాలేదని చెప్పేసి కామన్ చూస్తుంటాను నేను కూడా చాలా వరకు. ఇవన్నీ నిలవలేదు సార్ అసలు. నిలబడతావా? ఇట్లా నిలవాలి, సపోర్ట్ ఉంటుంది బాడీ. అంటే బోన్స్ ప్రాబ్లం, స్పైనల్ నుంచి మొత్తం. ఓకే ఓకే. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎన్ని మంత్స్ లో లేకపోతే ఒక ఇయర్ లోనా ఈ మంత్స్ లోనే రికవర్ అయిపోయింది అంటే డెవలప్మెంట్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎట్లా అంబాడడం కానీ, గోడలు పట్టుకొని నిలబడడం కానీ అట్లా ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుందని చెప్తున్నారు. డైరెక్ట్ లేసి నుంచి నడవలేరు. సో ఆల్రెడీ ఇప్పుడు టైప్ 2 కి అక్కడ ఇండియన్ విషయాలు ఇంజెక్షన్ వేయించుకున్న పిల్లల్ని కానీ వాళ్ళని మీరు కాంటాక్ట్ కలవడం జరిగిందా? వాళ్ళ రికవరీ ఎలా ఉందో చూసారా? ఉంది సార్, వాళ్ళు క్రాలింగ్ చేస్తున్నారు, వాల్స్ పట్టుకొని నడుస్తున్నారు, బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉందని తెలుస్తుంది మాకు. ఓకే, సో ఇప్పుడు ఇద్దరు జాబులు మానేశారు. మానేసాం. వాళ్ళ బాబునే మెయిన్
ఇంజెక్షన్ ఇప్పియాలి అంతే. అంతే సార్. విప్రోలో చేసేదాన్ని సార్ నేను నాన్ ఐటీగా బీటెక్ చేసి విప్రో జాయిన్ అయ్యి 2 years చేశాను. ఇంకా బాబుకి ఇలా అయిపోయింది అని చెప్పేసరికి మానేసి ఇంకా టోటల్గా ఆయనకి ఇదైపోయింది. సో ఆల్మోస్ట్ వీళ్ళు అన్ని హాస్పిటల్స్ తిరిగేశారు, అందరిని కూడా హెల్ప్ అడిగేశారు. సో మీకు నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ కేసు గురించి. ఆర్యాంష్కి ఆల్రెడీ సో SMA type 2 జెనెటికల్ డిసీజ్ వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇద్దరు కూడా జాబులు మానేశారు. తెలంగాణ గవర్నమెంట్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మూసి స్టిచ్ డెవలప్ చేయాలన్నారు, 1000 కోట్లు ఫండ్ రిలీజ్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ డెవలప్మెంట్ అని చెప్పేసి అక్కడెక్కడో మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే కొన్ని 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ డెవలప్ కోసం హైడ్రా తీసుకొచ్చారు, రకరకాల చెరువులు నాలాలు కబ్జాలు చేసినాయి, అన్ని దగ్గర నుంచి కూడా లక్షల కోట్లు మేము రికవరీ చేసామని చెప్పారు. ఎస్, అఫ్కోర్స్ అప్రిషియేట్ చేయొచ్చు తెలంగాణ గవర్నమెంట్ని, రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ గవర్నమెంట్ని డెఫినెట్గా. బట్ తెలంగాణలో ఇలాంటి డిసీజ్ ఉన్న పిల్లలు చాలా రేర్, ఎక్కడో లక్షల్లో ఒకటికి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ కోసం ఒక ఫండ్ అలొకేట్ చేసి ఒక టీంని పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ 4 కోట్ల ప్రజానికానికి నేనున్నాను ఇది చెప్పటమే కాదు, మనం వాళ్ళకి ఉన్నాము అంటే ఇలాంటివి వచ్చినప్పుడు మనం చేపించగలిగితేనే మనం ఉన్నామని అర్థం దేనికైనా కానీ. ఎనీహౌ రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన రేవంత్ రెడ్డి గారు, అంటే పార్టీలు పక్కన పెడితే పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే వ్యక్తిగతంగా కూడా రేవంత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. డెఫినెట్గా తెలంగాణ గవర్నమెంట్ అనుకుంటే, మీరు అనుకుంటే సో బాబుకు పెద్ద విషయం కాదన్న ఈ అమౌంట్. ఆల్రెడీ వీళ్ళు ఎంతోమంది లీడర్స్ని కలిశారు, మీ లీడర్స్ని కూడా కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసారు. సో దీంట్లో చెప్పడానికి ఏమీ ఇంకా వాళ్ళు కూడా దాచేది ఏం లేదు చెప్పడానికి. బట్ క్రౌడ్ ఫండింగ్ చేసుకోండి అంటున్నారు. క్రౌడ్ ఫండింగ్ చేసుకోవాలంటే ఈ బాబుని తీసుకొని ప్రతి ఛానల్ తిరగాలి, ప్రతి గడప ఎక్కాలి. సో ఒకసారి అర్థం చేసుకోండి. సో తెలంగాణ ప్రజలే కదా, ఆంధ్ర ప్రజలు ఎంతోమంది వాళ్ళకి సపోర్ట్ చేసి క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత అమౌంట్ అయితే పంపించారు కాబట్టి సో మిగతా రిమైనింగ్ అమౌంట్ ఏదైనా ఉంటే గవర్నమెంట్ ఇమీడియట్గా, ఎందుకంటే ఆ బాబుకు వితిన్ 2 monthsలో ఇంజెక్షన్ ఇవ్వకపోతే బతకడని చెప్పేశారంట. వితిన్ 2 monthsలో ఇంజెక్షన్ ఇవ్వాలని ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ బాబుకి 24 months, 25th month రన్ అవుతుంది అంతే, వితిన్ 2 monthsలోనే. సో వితిన్ 1 monthలో మీ అందరూ కొంచెం దీని గురించి డిస్కషన్ చేసుకొని, చిన్న అమౌంటే కాబట్టి ఆల్రెడీ 75 lakhs వచ్చిందని చెప్తున్నారు. సో వాళ్ళు కూడా మా దగ్గర ఏం లేవని కూడా చెప్పొచ్చు, 75 lakhs వచ్చిందని చెప్తున్నారు. ఇంకొక 75 lakhs గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేసి ఇంజెక్షన్ కూడా ఇక్కడికి తెప్పించి, ఎందుకంటే లోకేష్ గారు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం పెద్దగా డెవలప్ అవ్వలేదు, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. అయినా కానీ ఒక పాప ఆ ఇంజెక్షన్ చేస్తే బతుకుతుందని 8 కోట్ల వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లోకేష్ గారు చొరవతో అమెరికా నుంచి ఇంజెక్షన్ తీసుకొచ్చి ఆ పాపకి ఇప్పించి పునరుకకి పునర్జన్మనిచ్చారు. సో మీరు అనుకుంటే తెలంగాణ గవర్నమెంట్లో ఇది పెద్ద విషయం కాదు. సో ఆర్యాంష్ని రేపు ఒక ఐఏఎస్గా IPSగా చూస్తామేమో మనం. డెఫినెట్గా మీరు ఆ బాబుకు చేసిన హెల్ప్ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు మర్చిపోదు. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలంగాణ గవర్నమెంట్కి, చూసే వ్యూయర్స్ అందరూ కూడా ఇది తెలంగాణ CMOకి, తెలంగాణ గవర్నమెంట్కి, తెలంగాణ CMకి, తెలంగాణ మినిస్టర్స్కి, సెలబ్రిటీస్కి అందరికి కూడా రీచ్ అయ్యేలా ఈ వీడియోని ట్యాగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ ధైర్యంగా ఉండండి. డెఫినెట్గా నేనైతే నమ్ముతున్నాను బాబుకి నయం అవుతుందని. బాబుకి ఇంజెక్షన్ చేస్తాం డెఫినెట్గా వెరీ సూన్. చాలా ధైర్యంగా ఉండండి, ఏడవాల్సిన పని లేదు, లేకపోతే బాధపడాల్సిన విషయం అవసరమే లేదు. సో ఇది కామన్గా కొంతమందికి వస్తుంది కాబట్టి, ఒక ఇంజెక్షన్ ఇస్తే బాబు క్యూర్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ధైర్యంగా ఉండండి. నేనైతే బలంగా నమ్ముతున్నాను. సో సపోర్ట్ చేస్తారని కూడా. సో థ్యాంక్ యూ అమ్మా. సో యాక్చువల్గా నవీన్ సోషల్ సర్వీస్ చేస్తుంటారు. అవును సార్. ఇప్పుడు మీరు ఈ SMA type 2కి సంబంధించిన జెనెటికల్ డిసార్డర్స్ ఉన్న పిల్లలకి ఎంతమందికి ఇంజెక్షన్ హెల్ప్ చేశారు? ఆల్రెడీ తెలంగాణలోనే సహస్ర మహావీర్ అని చెప్పేసి 2 పిల్లలకి ఇంజెక్షన్ నీడ్ ఉంటే వాళ్ళ కోసం క్రౌడ్ ఫండ్ స్టార్ట్ చేశాను సార్. పునర్వేకాక్ అయినా ఇమీడియట్గానే అది రైజ్ చేయడం నేను. సో అమౌంట్ అనేది బయట నేను క్రౌడ్లోకి వెళ్ళి అమౌంట్ కలెక్ట్ చేసే టైప్ నేను కాదనమాట. జనరల్గా నాకు ఒక రెగ్యులర్ స్పాన్సర్స్ ఉంటారు, నేను చేసే సర్వీస్ చూసి నాకు ముందుకు వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో నేను ఒక 10 lakhs వరకు ఇప్పించాను స్టార్టింగ్. చూసాను అమౌంట్ ఇన్స్టా నుంచి కూడా రావడం లేదు. సరే దీనికి ఏదో ఒక ఇంపాక్ట్ఫుల్ ఏదో వీడియో చేస్తే కానీ రియాక్ట్ అవ్వరేమో, లైక్ అంటే ఎవరైనా చనిపోతేనే, లేదంటే ఏదైనా పెద్ద థింగ్స్ ఏమైనా జరిగితే కానీ పబ్లిక్ చూడరేమో అని చెప్పి నా ఓన్ తారు, మా మమ్మీకి వాళ్ళ మమ్మీ ఇచ్చిన ల్యాండ్ అది అమ్మేసి వాళ్ళకి
అది అమ్మేస్తే అరౌండ్ 15 lakhs వచ్చింది సార్. అంటే ల్యాండ్ ఒక 10 lakhs, నా తార్ ఏంటంటే ఈఎంఐలో కొనుక్కున్నాను, అది సెల్ చేస్తే 5 lakhs. అమ్మేసి ఈ బాబుకి నో, ఈ బాబుకి కాదు, దసరాకి. సహస్ర మహావీర్ అనే బాబు, ఇద్దరికి ఇచ్చాము. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే నేను పెట్టిన వీడియో ద్వారా 2 CR వచ్చింది. ఆ 2 CRతో ఇప్పుడు 1.5 ఇంజెక్షన్ అయిపోయినా మిగతా 50 lakhs ఇద్దరు పిల్లలకి ఫ్యూచర్ అంతా లైక్ మెడిసిన్కి యూస్ అయ్యేలాగా అరేంజ్ చేసి ఇప్పుడు ఇది చేసాను. హ్యాట్సప్. థ్యాంక్ యూ సార్. సో డెఫినెట్గా చూస్తున్నారు కదా, నార్మల్ పీపులే, అంటే ఎవరైతే ఉన్నారో తెలంగాణలో కొంత సోషల్ సర్వీస్ చేసే పిల్లలే మా వంతు సహాయం మేము చేస్తామని చెప్పి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇంకా తెలంగాణ గవర్నమెంట్ ఎంత యాక్టివ్గా ఉంటే ఇలాంటి పిల్లలకు భవిష్యత్తు ఇవ్వగలము ఒకసారి ఆలోచించమన్నా. సో డెఫినెట్గా అందరికీ ట్యాగ్ అయ్యేలాగా, అందరికీ చేరేలాగా ఈ వీడియోని అందరూ కూడా షేర్లు కొడతారని, ఈ బాబుకి మళ్ళీ పునర్జన్మని మీరే ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.